వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీకు కావాల్సిన పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి, రెజినేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి. ఎవరైనా సరే నాకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను పర్సనల్ రీడింగ్స్ కూడా చెప్తాను. దాంట్లో మీరు కాంటాక్ట్ అయిన తర్వాత నేను ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, ఇగ్నోరింగ్ చేసిన పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడో చూద్దాం. యూనివర్స్, గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. చూసే మా వ్యూయర్స్కి ఇగ్నోరింగ్ పర్సన్ యొక్క వాళ్ళ పర్సన్ ఇగ్నోరింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇగ్నోరింగ్ పర్సన్, మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇగ్నోరింగ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఫీలింగ్స్. యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. గ్యాంబ్లింగ్, వాళ్ళు ఏంటంటే గ్యాంబ్లింగ్ ఆడుతున్నారండి. అంటే వాళ్ళు రెండు విషయాల మీద జగ్లింగ్ అవుతున్నారు. మేబీ వాళ్ళు ఫ్యామిలీ ఇష్యూస్ మీది అవ్వచ్చు, లేదు అంటే మనీ ఇష్యూస్ మీరు అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ మనీ అవ్వచ్చు, లేదు అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ మీరు అవ్వచ్చు, మీరు మనీ ఇష్యూస్ అవ్వచ్చు. ఏదో రెండు విషయాల మధ్యలో కూడా వాళ్ళు గ్యాంబ్లింగ్ అటు ఇటు ఇటు అటు అవుతున్నారు అని చెప్తున్నారు యూనివర్స్ ఇచ్చే ఇది. లేదు అంటే అక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇష్యూలో వాళ్ళు సఫరింగ్ చేస్తే మీరు చూపించే ప్రేమ గురించి మీ దగ్గరికి రావాలా వద్దా అని ఆలోచనలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఎడిక్ట్ అయిపోయారండి. చాలా సమస్యల్లో అయితే కూరుకుపోయారు. మీకు ఇగ్నోరింగ్ చేయడం వల్ల కూడా చాలా సమస్యల్లో కూరుకుపోయి ఉన్నారు అని యూనివర్స్కి మీకు చెప్తున్నారు. ఇంకేమి ఇస్తారు యూనివర్స్? గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. గివ్ ఇట్ టైం, వాళ్ళకంట కొంచెం టైం కావాలంట, మీకు సమయం తీసుకోమని కూడా చెప్తున్నారు. ఎవ్రీథింగ్ ఇన్ డివైన్ టైమింగ్, లెట్ థింగ్స్ ఫ్లో అంటున్నారు. అంటే ప్రతిదీ కూడా మీకు కొంత సమయం అనేది డివైన్ ఇస్తుంది. ఆ సమయాన్ని మీరు తీసుకొని మీరు ఆలోచించండి. ఏ విషయం అయినా సరే మీకు ఇగ్నోరింగ్ చేసిన పర్సన్ అనేవాళ్ళు మిమ్మల్ని అయితే ప్రేమిస్తున్నారు, కానీ మీరు కొంచెం పేషెన్స్గా ఉండండి, ఓపిక పట్టండి. మీరు కోపం అవ్వద్దు, సీరియస్ అవ్వద్దు, గొడవలు పడొద్దు, అనుమానించొద్దు. అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో అనుకొని చెప్పి మీరు కూడా కొంత సమయాన్ని వాళ్ళకి ఇవ్వండి. మీరు సమయాన్ని తీసుకొని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అని ఏంటంటే యూనివర్స్ మీకు చెప్తున్నారు. ఇంకేమి ఇస్తారు యూనివర్స్? గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇంకేమి ఇస్తారు, ఇంకేమి ఇస్తారు చెప్పండి యూనివర్స్. గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మేనిఫెస్ట్ చెయ్యండి. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి, వాళ్ళ గురించి పాజిటివ్గా ఆలోచించండి. వాళ్ళు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ గురించి. వాళ్ళు మీకు కావాలి అని చెప్పి వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీరు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు అనుకొని యూనివర్స్ చెప్తున్నారు. యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇంకేమి ఇస్తారు యూనివర్స్? గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. లయర్, బీ కేర్ఫుల్ ఆఫ్ సమ్వన్ స్నేకీ. అంటే మీ లైఫ్లోనికి ఎవరిని నమ్మి మీరు తీసుకురావద్దు. మీ పాస్ట్ పర్సన్ గురించి ఆలోచించండి. వాళ్ళు కానీ వచ్చినట్లుగా అయితే మీకు అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు చీటింగ్ చేస్తారు. మీరు పాస్ట్ పర్సన్ గురించి బాగా థింక్ చేసి వాళ్ళలో ఉండే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి చూసుకొని మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ ఆలోచించండి. మీకు ఏమైనా బాధ పెట్టినా చేసినా వాటన్నింటినీ కూడా థింక్ చేయండి. అవన్నీ అనుకొని యూనివర్స్ మీకు చెప్తున్నారు. ఇంకేమి ఇస్తారు యూనివర్స్? గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సైకిల్స్,
మీది ఆల్రెడీ ఒక కర్మ పూర్తయింది, ఎండింగ్ అయ్యింది, మళ్ళీ అతనితో న్యూ బిగినింగ్ అవుతుంది అనుకొని చెప్తున్నారు. వాళ్ళు మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు, రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. మీ పర్సన్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు అని చెప్తున్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ మీరు పేషెన్స్గా ఉండండి, పేషెన్స్గా లేకపోతే రీయూనియన్ లేట్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఇంకేం చెప్తారు యూనివర్స్? someone is in the middle, someone is trying to sabotage this అంటే కొంతమంది మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని చూస్ చేసుకున్నారు, కానీ వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. మీరు భయపడకండి, మీరే వాళ్ళతో కలిసి ఉంటారు అనుకొని డివైన్ కూడా మీకు చెప్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచనలు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండేటప్పటికి మిమ్మల్ని వాళ్ళు విడిచిపెట్టుకోలేరు, జీవితాంతం మీతోనే ఉంటారు అనుకొని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఇంకేమి చెప్తారు యూనివర్స్? ఇంకేం చెప్తారు యూనివర్స్? మూవింగ్, చేంజ్ ఆఫ్ రెసిడెన్స్, మూవింగ్ ఇన్ విత్ యువర్ పార్ట్నర్. మూవ్ అవ్వచ్చును, మీరు వాళ్ళతో వెళ్ళొచ్చును, మీ వైపు వాళ్ళు వస్తారు, ఖచ్చితంగా వస్తున్నారు, మీ వైపే వస్తున్నారు. మీరు వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చును, మీ ఓల్డ్ పర్సన్తోనే హ్యాపీగా ఉండండి. వాళ్ళు కూడా రావాలి అనుకుంటున్నారు, మీ వైపే వస్తున్నారు, మీతోనే హ్యాపీగా ఉంటుంది అనుకొని మూవ్ అవుతున్నారు. వాళ్ళ ఆలోచనలు అయితే అలానే ఉంది. ఇక్కడ ఎలా వస్తే యాక్యురేట్ రీడింగ్ని అలాగే చెప్తాం, కానీ ఎక్స్ట్రా ఏమీ చెప్పలేమండి. ఇంకేమున్నది? డేట్ నైట్, గెట్ రెడీ టు బి వైండెడ్ అండ్ డైన్డ్. మీరు రెడీగా ఉండండి, మీరు వాళ్ళతో కలిసి ఉండడానికి, అంటే తినడానికి, అన్నిటికీ హ్యాపీగా ఉంటుంది, మీరిద్దరు కలిసి ఉంటారు అని మీ పర్సన్ విషయంలో మీకు చెప్తున్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్. నెక్స్ట్ దే విల్ బీ బ్యాక్. చూసారా, రీయూనియన్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ వాళ్ళు కూడా మీ వెనకే వస్తున్నారు అని చెప్తున్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఇంకా ఏం చెప్తున్నారు యూనివర్స్? ఓపెన్ అప్ యువర్ హార్ట్. మీ హార్ట్ అనేది వాళ్ళ గురించి ఎదురు చూసేలా ఉంచండి. మీరు చాలా ఓపిక్గా ఉండండి. వాళ్ళు మీ దగ్గరికే వస్తారు, వాళ్ళు మీతోనే ఉండాలి, మీతో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని వాళ్ళకైతే అనిపిస్తుంది. సో మీరు ఎటువంటి టెన్షన్ పడవద్దు. కొంతమంది లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా అప్పటికి మీ వైపే వాళ్ళు వస్తారు. మీరు గొడవలు పడొద్దు, అనుమానించొద్దు, పేషెన్స్గా ఉండండి అని యూనివర్స్ మీకు గైడెన్స్ చెప్తుంది.